హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నేను కొద్దిగా క్యాంప్లో ఉండడం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు గత 3 రోజులుగా. లాస్ట్ ఫ్రైడే చేశాను వీడియో. మండే, సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు మార్కెట్ ఏం జరిగింది, మన టూల్ ఎలా పనిచేసింది అన్నది చూద్దాం. ఎగ్జాక్ట్గా మనకి ట్రేడ్స్, ఎక్సలెంట్ ట్రేడ్స్ రావడానికి మన ఎంట్రీ కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అని చాలా ఈజీగా మీకు తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం మన ఈ టూల్ ఒకటే. మీరు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్లో చాలా స్ట్రాటజీలు ఇవన్నీ చూసి ఉంటారు, వాడుంటారు. అవి ఏం వర్కౌట్ అవ్వవు, ఆ విషయం మీకు తెలుసు. మన ఎగ్జాక్ట్గా ప్రైస్ టు ప్రైస్ టార్గెట్ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా మీకు క్లియర్గా ఇందులో తెలుస్తుంది. ఇవాళ జరిగిన మార్కెట్, బుధవారం జరిగిన మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూడండి, సపోర్ట్ తీసుకొని మనకి ఇండెక్స్ కరెక్ట్గా చూడండి, ఇక్కడ మన ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ టార్గెట్ ఇది. ఏమంటే ఈ రెండు ప్రైజుల మధ్యలో సస్టైన్ అయింది. ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో చూడండి, మనకి ఇండెక్స్ చక్కగా బై ఇచ్చింది. బై ఇచ్చిన కాడి నుంచి మనకి మంచి మూవ్ జరిగింది. ఇది ఆప్షన్లో ఏం జరిగింది అన్నది మనం ఆప్షన్ 1 minute ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇండెక్స్లో చూసుకొని, ఇండెక్స్లో మనకి ఇది ఏం చెప్తుంది, టోటల్ ట్రెండ్ గ్రీన్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్. ఓన్లీ సి ఆప్షన్లో ట్రేడ్ చేసుకోమని చెప్తుంది. అంటే మెయిన్ మనకి ఎవరైనా చెప్తారు ట్రెండ్ ఎటైతే ఉంటే అటే ఫాలో అవ్వండి, కానీ ట్రెండ్ ఎలా తీసుకోవాలో చెప్పరు. ఇది మీకు సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ట్రెండ్, సిఈ ట్రెండ్, ఓన్లీ సిఈ ఆప్షన్ బై చేసుకోమని మీకు క్లియర్గా మన టూల్ చెప్తుంది. అది ఎక్కడ బై చేసుకోవాలి ఏంటి అన్నది మీరు వెయిట్ చేస్తే మీకు కరెక్ట్గా మంచి ట్రేడ్ అనేది దొరుకుతుంది. ఇది సిఈ ట్రేడ్. ఇవాళ సిఈ ట్రేడ్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాం. మన స్టాప్ లాస్, టార్గెట్స్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి కూడా చూద్దాం క్లియర్గా. జాగ్రత్తగా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో మీకు ఎంతో కొంత ఉపయోగపడే సబ్జెక్ట్ అనేది 100% ఉంటుంది. ఏమంటే చాలా వీడియోస్ వినుంటారు కదా, ఆ వీడియోస్తో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకొని ఎంట్రీ పెడితే ప్రాఫిట్లో ఉంటామా లేదా, ఆప్షన్ బయింగ్. ఓకేనండి, చెప్తారు స్ట్రాటజీలు అసలు పనిచేయవు, 100% ఏదో పనిచేయదు, ఆప్షన్ బయింగ్లో డబ్బులు సంపాదించడం కష్టం, ఎవడైనా డబ్బులు పోగొట్టుకోవడమే అని చెప్తారు తప్పితే సంపాదించే మార్గం ఒకడు చెప్పడు. కొంతమంది చెప్తారు కానీ టోటల్గా కన్ఫ్యూజ్ చేసేస్తారు మమ్మల్ని. అదేం కాకుండా మీకు సింపుల్ వేలో మీకు ప్రైజ్ యాక్షన్లు అని, క్యాండిల్స్ ప్యాటర్న్స్ అని, క్యాండిల్ స్టిక్స్ అని, ఇవేమి ఉపోద్ఘాతాలు నేను చెప్పట్లా. సింపుల్గా ఎంట్రీ ఎక్కడ పెట్టుకోవాలి, ట్రెండ్ చూసుకోవాలి, ఆప్షన్లో మనం ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఏ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి, అంతే కదా మనకు కావాల్సింది. ఆ 3 పాయింట్స్ తెలిస్తే డైలీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మరి దీనికోసం మనం ఏమైనా ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోవాలంటే అవసరం లేదు. 1 or 2 లాట్స్, ఒక లాట్తో కూడా డైలీ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు బుక్ చేస్తున్నారు మనం ఈ టూల్ వాడుతున్నవాడు. ఈ టూలు చూస్తే మీకు అర్థమైపోద్ది. దీన్ని ఒక్క 4 రోజులు వాడితే దీని మీద మీరే అద్భుతంగా వర్క్ చేస్తారు. ఎవరో మీద ఆధారపడకుండా, ఎవరో ట్రేడ్స్ ఇస్తారని ఆధారపడకుండా మీ అంతటి మీరు ఓన్గా చేసుకోవడానికి. ఓకేనండి, ఇప్పుడు మీకు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ మనకు ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనకి ఆపర్చునిటీస్ ఎక్కడ వచ్చినా చూద్దాం. ఇక సిఈ ఆప్షన్ 1 minute టైం ఫ్రేమ్లో చూడండి, ఈ ప్రైస్ దగ్గరకు వచ్చింది, రిజెక్ట్ అయింది, ఈ ప్రైస్ని సపోర్ట్ ఇస్తుంది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయింది మనకి ఇక్కడ. ఓకేనండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మీకు ఎగ్జాక్ట్గా మీకు మంచి మంచి ట్రేడ్స్ అనమాట. ఎక్కడ ఎంట్రీ పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, మనం వెయిట్ చేస్తున్నాం, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంది, మార్కెట్ రివర్స్ అవుతుంది. చూడండి, కరెక్ట్గా 9:36కి మనకి క్యాండిల్ మంచి సాలిడ్ క్యాండిల్ పడింది. నెక్స్ట్ ఈ ప్రైస్ టార్గెట్ కనబడుతుంది, దాని నెక్స్ట్ ఈ టార్గెట్ కనబడుతుంది. ఇది మన ఎంట్రీ.
ఇది అనేది మన స్టాప్ లాస్. మన టార్గెట్. ఫస్ట్ ట్రేడ్లోనే ఈజీగా 30 పాయింట్స్. మీ స్టాప్ లాస్ అనేది 11 పాయింట్లు, టార్గెట్ అనేది మీకు 27, అంటే ఇంచుమించు 1:3 వచ్చినట్టు లెక్క. ఏమండి ఈ ట్రేడ్లో టార్గెట్ ఇది. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది. ఓకేనండి. ఈ ట్రేడ్ కూడా చూపిస్తా. ఇది ఓన్లీ ఆప్షన్స్లో మనం ఎంట్రీస్ అనమాట. ఇది మన ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే బై ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారింది, ఏమంటే మనకి ట్రెండ్ సి ట్రెండ్ ఉంది కాబట్టి ఓన్లీ సి ఆఫర్. మళ్ళీ 11 పాయింట్లు స్టాప్ లాస్, దాని పై ప్రైజ్ మీకు టార్గెట్. 1:1 వచ్చింది. ఇక్కడ 1:1.5 వచ్చిందండి. ఏమండి ఎన్ని పాయింట్లు వచ్చింది, 15 పాయింట్లు వచ్చింది. ఇక్కడ 15 పాయింట్లు. అంటే ప్రతి ట్రేడ్ చక్కగా మీరు పెట్టిన కాడి నుంచి గుడ్. ఇది ఎప్పుడైతే గ్రీన్లో మారి బై సిగ్నల్ ఇచ్చిందో ప్రైజ్ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ ప్రైజ్ ఈ టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఇక్కడ చూడండి చక్క 15 పాయింట్లు. మీ స్టాప్ లాస్ ఎంత, 11 పాయింట్లు. 15 పాయింట్లు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ బై ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారింది. ఇదిగోండి ఇక్కడ బై ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారిన క్యాండిల్ ఈ ప్రైజ్ పైన ఇక్కడికి వచ్చి ఈ ప్రైజ్ని సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ వెళ్ళి ప్రైజ్ పైన క్లోజ్ అయింది. మనకి ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో మనకి 3వ ఎంట్రీ. మీ స్టాప్ లాస్ 11 పాయింట్లు, 12 పాయింట్లు, 10 పాయింట్లు మన స్టాప్ లాస్. టార్గెట్ చూడండి, మీకు టార్గెట్ ఈ ప్రైస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, మంచి రాలింది. ఇందులో ఏకంగా మీకు ఈజీగా 60 పాయింట్లు అండి, 60 పాయింట్స్, 60 పాయింట్లు. ఏమండి ఈ 60 పాయింట్లు మీరు కనీసం 30. మీ స్టాప్ లాస్ ఏది ఇదే. మనం పెట్టిన తర్వాత ఎక్కడైనా స్టాప్ లాస్ ఎప్పుడైతే ఇది గ్రీన్లో మారిందో మీరు ఎంట్రీ పెట్టుకుని స్టాప్ లాస్ దీన్ని ఎందుకు పెట్టి కూర్చుంటే 1:2, 1:3 తీసుకొని మీరు ఈజీగా బయటికి రావచ్చు. లేదా టార్గెట్ టు టార్గెట్ తీసుకొని బయటికి రావచ్చు. ఎంత ఎగ్జాక్ట్గా చూడండి, మార్కెట్ ఈ ప్రైజ్ని టచ్ చేసిన తర్వాత ఈ ప్రైజ్ పైన ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదంటే ఆప్షన్లో ఇంకా అయిపోయినట్టే టార్గెట్. ఓకేనండి. ఇండెక్స్లో చూద్దాం. ఇండెక్స్లో చూడండి, ఈ ప్రైజ్ బ్రేక్ అయ్యింది, మనకి ఈ టార్గెట్ పెండింగ్ ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రైజ్ని టచ్ చేయాలి, పెండింగ్ టైప్ ప్రైజ్ని. ఓకేనండి. ఈ ప్రైజ్ని టచ్ చేయాలి. 24,709. ఏమంటే ఆ ప్రైజ్ పెండింగ్ ఉంది, ఆ ప్రైజ్ని ఇండెక్స్ టచ్ చేయాలి. మీకు వాళ్ళకి ఆప్షన్లో ఇక్కడ ప్రైజ్ అయిపోయింది. అంటే మనకు ఆప్షన్ ఎంత పెరుగుద్ది, ఇండెక్స్ ఎంత పెరుగుతుంది, ప్రతిదీ మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు ఆప్షన్ ప్రైజ్ ఎప్పుడైతే ప్రైజ్ క్యాండిల్ ఒక్కసారి చూడండి టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ వచ్చింది, రెండోసారి టచ్ చేసింది, మళ్ళీ తీసుకుని మూడోసారి వచ్చింది, దీనిపైన ఎక్కడ క్లోజ్ అవ్వట్లేదంటే మీరు హ్యాపీగా ఈ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. మీరు 60 పాయింట్లు అంటే మీరు స్టార్టింగ్ ఒక 3 ట్రేడ్లు ఇవ్వాలి. ఎక్సలెంట్ ట్రేడ్లు 3 ట్రేడ్లు. మీరు ఏం చేశారు, ఓన్లీ బైసి ఇది గ్రీన్లో ఉంది, ప్రైజ్ టు ప్రైజ్ టార్గెట్లు తీసుకుంటే ఈజీగా మీరు ఎక్సలెంట్ ట్రేడ్లు బుక్ చేశారు. ఒకటి 60 పాయింట్లు, ఒకటి 15 పాయింట్లు, ఇంకోటి 27 పాయింట్లు, 30 పాయింట్లు అనుకోండి. ఇది పైదాకా మూవ్ అయింది, 30 పాయింట్లు అంటే 30, 60, 90, 100 పాయింట్లు అండి. 3 ట్రేడ్ల కింద మీరు ఒకలాడితో మీరు 90 పాయింట్లు అవసరంలా, కనీసం ఒక 50 పాయింట్లు బుక్ చేసుకోగలిగితే, లేకపోతే ఈ ట్రేడ్లో 10 పాయింట్లు, ఈ ట్రేడ్లో 10 పాయింట్లు, ఈ ట్రేడ్లో 10 పాయింట్లే తీసుకుని బయటకు వచ్చేసినా సరే మీరు ఈజీగా 30 పాయింట్లు క్యాప్చర్ చేస్తారు ఒకలాడితో.
ఇది ఇవాళ జరిగిన మార్కెట్. ఏమండి, ఇవాళ ఆప్షన్ మీకు చూపించా. నిన్న ఏం జరిగింది? నిన్న ఇండెక్స్లో వద్దాం. నిన్న మార్కెట్ చూడండి, పెరిగింది, పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా సరే మీరు హ్యాపీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే మనకి చూడండి ఎల్లో ప్రైస్ బ్రేక్ చేసిందో, మనం టార్గెట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని టచ్ చేసే మార్కెట్ రివర్స్ అయింది. మళ్ళీ మన టార్గెట్లు టచ్ చేస్తే మార్కెట్ రెస్పెక్ట్ చూసి మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ప్రాఫిట్ వస్తుంది మనకి, ఎందుకంటే 1 మినిట్లో మనం చేస్తున్నాం కాబట్టి ఈజీగా మీకు 1, 2, 3, 4, 5 క్యాండిల్ పడి అంటే మీకు 1 మినిట్లో 15 క్యాండిల్స్ హ్యాపీగా 15 క్యాండిల్స్లో మంచి ప్రాఫిట్ తీసుకుని బయటికి రావచ్చు. మళ్ళీ సెల్ ఇచ్చింది, మార్కెట్ పుట్ సైడ్. అంటే మార్కెట్ సిఈ సైడా పిఈ సైడా ఇటు సైడ్ అయినా ట్రేడ్స్ పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సిఈ ట్రెండ్ చూడండి, ఫస్ట్ ఈ ప్రైస్ కాడి నుంచి ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ టార్గెట్ చేసుకున్నాం, మళ్ళీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చింది, కంటిన్యూ ర్యాలీ. మీరు స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైన్తో పాటు ఆప్షన్లో మీరు ర్యాలీ చేసుకుంటే హ్యాపీగా మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది నిన్నటిది. ఏమండి, ఇది మొన్నటిది. మార్కెట్ పడింది, పుట్ ట్రేడ్. ఇలాగ ప్రతిరోజు హ్యాపీగా ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్లు బుక్ చేసుకుంటా నేర్చుకోవచ్చండి. ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ఎక్సలెంట్గా ప్రైస్ టు ప్రైస్ మీకు ఆప్షన్స్లో చూపించా. ఆప్షన్లో చక్కగా 10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే, మీరు 10 ట్రేడ్లు చేస్తే మీరు ఈజీగా 8-9 ట్రేడ్స్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఏంటి సిస్టమ్ టూల్ ఏం చెప్తుందో దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో చేస్తే, లేదా ఒక 2 ట్రేడ్లు లాస్ వచ్చినా 8 ట్రేడ్లు ప్రాఫిట్లో ఉంటారు. ఓవరాల్గా మీరు మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. అంత ఎగ్జాక్ట్ ట్రేడ్. డైలీ 2-3 ట్రేడ్స్ మంచి ట్రేడ్స్ నెంబర్ 1 ట్రేడ్స్ వస్తాయి. అవి బుక్ చేసుకొని మీ సిస్టమ్ క్లోజ్ చేసుకున్నా పర్వాలేదు. లేదా మార్కెట్లో ఎటు ఆపర్చునిటీ వస్తుందో చూసుకొని మన సిస్టమ్ ఏం చెప్తుందో చూసి దాన్ని ప్రాక్టీస్ అయితే చాలు. ఇవాళ ఒకటి రేపు ఒకటి, ఆ ప్యాటర్న్ వచ్చిందా ఈ ప్యాటర్న్ వచ్చిందా, ఇలాంటి తలకాయ పోట్లు ఏం లేవు. మనకి చక్కగా ప్రైజెస్ వస్తున్నాయి, బై సిగ్నల్స్ వస్తున్నాయి, స్టాప్ లాస్ ఎక్కడో తెలుస్తుంది, టార్గెట్ ఎక్కడో తెలుస్తుంది. ఆల్రెడీ ట్రేడ్లు చేసేవాళ్ళు దీన్ని వాడుతున్న వరకే దీని విలువ తెలుస్తుంది. ఇంత ఎగ్జాక్ట్గా మీకు పనిచేసే స్టాక్ మార్కెట్లో సెటప్ అనేది ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా ఉన్నా సరే. ఏమండి, ఇలా డబ్బులు సంపాదించేది ఎవరన్నా చెప్పాలంటే మీ దగ్గర లక్షల్లో వసూలు చేస్తారు. అది కూడా పని చేస్తుందని గ్యారంటీ లేదు. మిమ్మల్ని కూర్చోబెట్టి 2-3 రోజులు లేకపోతే వారం రోజులు లేకపోతే నెల రోజులు క్లాసులు చెప్పి పంపించేస్తారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. కానీ మీరు సంపాదిస్తున్నారా లేదా అన్నది వాళ్ళకి అనవసరం. కానీ ఇందులో మీరు ఒకటే సబ్జెక్ట్ కాబట్టి మీకు కంటిన్యూ మా గైడెన్స్ ఉంటుంది. మీ డౌట్స్ ఎనీ టైం క్లారిఫై చేస్తాం. మిమ్మల్ని దీని మీద టూల్ మీద ఎలా ట్రేడ్స్ చేసుకోవాలని మిమ్మల్ని మేము గైడ్ చేస్తాం. ఈ టూల్ యాక్సెస్ తీసుకుంటే కంటిన్యూ మా గైడెన్స్ ఉంటుంది. మా గైడెన్స్లో మీరు ట్రేడ్స్ చేస్తూ సంపాదించుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవచ్చు అన్నమాట. ఆ అవకాశం మన ఒక్క ట్రెజర్ హంటర్కి సంబంధించిన ఈ ట్రేడింగ్ టూల్ ఒక్క దాంట్లోనే ఉంది. ఇది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, ఇందులో ఎవరిదే బలవంతం లేదు. స్టాక్ మార్కెట్లో ఎవరైతే మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైతే డబ్బులు సంపాదించాలి స్టాక్ మార్కెట్లో తక్కువ క్యాపిటల్తో డైలీ 1000, 1500, 2000, 3000, 5000, మీరు 5000 కావాలంటే 5000 సంపాదించుకోవచ్చు, 2000 కావాలంటే 2000 సంపాదించుకోవచ్చు, 10,000 కావాలంటే 10,000 సంపాదించుకోవచ్చు, డైలీ 1,00,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. ఏమండి, చాలా ఈజీగా చేసుకుంటే ట్రేడింగ్ అనమాట. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. చక్కగా ఏ ప్రైస్ బ్రేక్ అవుతుంది, ఏ ప్రైస్ దగ్గర క్యాండిల్ ఉంది, నెక్స్ట్ ఏ ప్రైస్కి వెళ్తుంది, అంతే. ఇందులో మనం ఆ క్యాండిల్ పడిందా ఈ క్యాండిల్ పడిందా అలాంటిది ఏమీ ఉండదండి. ప్రైజ్ యాక్షన్లో ఇలాంటివి ఏమి ఉండవు. టెన్షన్ లేకుండా డైలీ 2-3 ట్రేడ్లు హ్యాపీగా చేసుకొని మీరు సిస్టమ్ క్లోజ్ చేసుకొని ప్రాఫిట్ చూసుకోవచ్చు. అండ్ ఈజీగా నేర్చుకోవడానికి మీకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది. నా స్టార్టింగ్ సబ్జెక్ట్ మాత్రమే. ఇందులో ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంది. స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలో ఏమండి తెలుసుకోవడానికి ఈజీగా
సులువుగా మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా నేర్పగలిగేది ఒక్క మా ట్రెజర్ హంటర్ మాత్రమే. విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నా టూల్ చూస్తేనే అర్థమవుద్ది. ఆల్రెడీ చాలా రోజులు బట్టి వీడియోలు చేస్తున్నాను. మీకు ముందే చెప్పాను, నాకు యూట్యూబ్లో కంటిన్యూ వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. ఏదో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకేనండి, అర్థం చేసుకుంటారని. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఈ టూల్ నేర్చుకుంటూ, సంపాదించుకుంటూ, ప్రాక్టీస్ అవుతూ, ఇంకా డైలీ రోజుకి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఒకటే టూల్ కాబట్టి మీలో మీకు 100% డైలీ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మీ అంతటా మీరే గొప్ప ట్రేడర్స్ అవుతారు. మీకు ఎప్పుడైతే మీరు డబ్బులు సంపాదిస్తున్నారో మీలో మీకు తెలియకుండానే మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకేనండి, మనం అందరం నానా ఇబ్బందులు పడేది అన్నిటి కోసం, ఈ డబ్బుల కోసమే. ఆ డబ్బులు సంపాదించే మార్గం మీకు దొరికినప్పుడు మీకు తెలియకుండానే మీలో మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి, దానికి ఒకే ఒక్క మార్గం మన ట్రెజర్ హంటర్ ట్రేడింగ్ ఛానల్ ఒకటే మార్గం. మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీరు సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపిస్తూ, మీకు నేర్పిస్తూ, సంపాదిస్తూ నేర్పించడానికి ఒకే ఒక్క మార్గం మన ట్రెజర్ హంటర్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.